సిరీస్ మనసు గెలిస్తే జీవితం గెలిచినట్టే. ఎపిసోడ్ 1 మనసు ఎందుకు అదుపులో ఉండదు? ఉపశీర్షిక అల్లకల్లోలమైన మనస్సు నిజంగా ఎవరి చేతిలో ఉంది? నీకెప్పుడైనా ఇలా అనిపించిందా? నేను కాన్సంట్రేట్ అవ్వాలి, నేను మారాలి, కాని నీ మనసు వినలేదు. అది ఎప్పుడూ ఒకచోట ఉండదు, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండదు. ఎందుకు? మనసు ఎందుకు అదుపులో ఉండదు? మనసు స్వభావం. మనసు ఒక కోతిలాంటిది. ఎప్పుడూ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు దూకుతుంది. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు వెళ్తుంది. గతం, భవిష్యత్తు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఉండదు. అందుకే మనసు ఎప్పుడూ అలసటగా ఉంటుంది. సమస్య ఎక్కడుంది? సమస్య మన మనసులో లేదు. సమస్య మన నియంత్రణలో లేకపోవడం. మనము మన మనసును ట్రైన్ చేయలేదు, కాబట్టి అది మన మాట వినదు. ఒక పిల్లవాడిని ఎలా పెంచితే అతను అలాగే మారతాడు. మనసు కూడా అలాగే. కథ ప్రారంభం. అర్జున్ అనే ఒక యువకుడు. అతను చాలా తెలివైనవాడు, కాని కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడు. చదవడానికి కూర్చుంటే ఫోన్ గుర్తుకొస్తుంది. పని చెయ్యాలనుకుంటే దృష్టి మరలిపోతుంది. నిర్ణయం తీసుకోవాలంటే గందరగోళం. ఒకరోజు అతననుకున్నాడు, నా సమస్య ప్రపంచం కాదు, నా సమస్య నా మనసే. గురువు. అతను ఒక గురువును కలిశాడు. అడిగాడు, గురూజీ, నా మనస్సు ఎందుకు అదుపులో ఉండదు? గురువు నవ్వుతూ చెప్పాడు, నువ్వు ఎప్పుడైనా నీ మనసును నియంత్రించడానికి ప్రయత్నించావా? అర్జున్ ఆశ్చర్యపోయాడు. లేదు. అయితే అది ఎలా అదుపులో ఉంటుంది? సత్యం. గురువు చెప్పాడు, మనసు ఒక సాధనం, దాన్ని ట్రైన్ చేయాలి. నువ్వు ట్రైన్ చేయకపోతే అది నిన్నే కంట్రోల్ చేస్తుంది. మనసు స్వభావం తిరగడం, కాని దానికి దిశ ఇవ్వడం నీ పని. పరిష్కారం ప్రారంభం. అయితే మనసును ఎలా నియంత్రించాలి? మొదటి అడుగు అవగాహన. అంటే మనసు ఎలా పనిచేస్తుందో గమనించు. ధ్యానం. మనసును నెమ్మదిగా స్థిరం చెయ్యు. ఫోకస్ ప్రాక్టీస్. ఒక పనిపై దృష్టి పెట్టు. గుర్తుంచుకో, మనసు వెంటనే మారదు, కాని నువ్వు ప్రయత్నిస్తే అది తప్పకుండా మారుతుంది. ముగింపు సందేశం. మనసు అదుపులో ఉండదు, ఎందుకంటే నువ్వు దాన్ని ఎప్పుడూ ట్రైన్ చేయలేదు. దాన్ని ట్రైన్ చేయడం ప్రారంభిస్తే అది నీకు సేవ చేస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.